హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. అది ఒక సాధారణమైన కుటుంబం. ఆ కుటుంబంలో మమ్మీ, డాడీ, అలాగే టోనీ చాలా హ్యాపీగా ఉంటుండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ లేకపోయినా దేవుడు వారికి ఇచ్చిన వాటిలో వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉంటూ చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు. నిజమే పిల్లలు, ఏ ఇంట్లో యేసయ్య ఉంటాడో ఖచ్చితంగా ఆ ఇంట్లో గొప్ప సంతోషం ఉంటుంది. మరి టోనీ ఫ్యామిలీలో సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ ఫ్యామిలీలో ఉన్న అందరూ యేసయ్యని వారి హృదయాల్లో చేర్చుకున్నారు. మరి చెల్లి, తమ్ముడు, నీ హృదయంలో కూడా యేసయ్యని చేర్చుకున్నావా? మరి టోనీ ఎంతో హ్యాపీగా ఉంటూ మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటుండేవాడు, బైబిల్ చదువుకుంటుండేవాడు, సండే స్కూల్కి వెళ్తుండేవాడు. అంతేకాదు స్కూల్లో కూడా గుడ్ బాయ్ లాగా ఉంటుండేవాడు. నిజమే, మరి మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు అన్ని చోట్ల మనం గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్గా కూడా ఉండొచ్చు కదా పిల్లలు? ఇలా ఉంటున్న సమయంలో మరి ఒక రోజు టోనీ వాళ్ళ ఇంటికి వాళ్ళ తాతగారు వచ్చారు. ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అమ్మమ్మలన్నా, నానమ్మలన్నా, తాతయ్యలంటే చాలామందికి ఇష్టం. మరి ఇలాగే టోనీ కూడా ఎంతో ప్రేమించే తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా తాతగారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తాతయ్య బోల్డ్ అని కథలు చెప్తాడు, నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తాడు, కాబట్టి నాకు తాతయ్య అంటే చాలా ఇష్టమని తాతయ్య కోసం ఎంతో హ్యాపీగా టోనీ ఎదురు చూస్తున్నాడు పిల్లలు. అలాంటి టైంలో తాతయ్య ప్రేమతో మరి టోనీకి ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చాడు. టోనీ, ఈరోజు నేను నీకు ఒక చాలా విలువైన గిఫ్ట్ తెచ్చాను నానా అని చెప్పాడు పిల్లలు. సహజంగా మనము గిఫ్ట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలామంది టాయ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లేకపోతే మంచి డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లేకపోతే ఇంకేదైనా కార్ బొమ్మనో, చాక్లెట్సో, స్వీట్సో, ఇష్టమైన ఐస్ క్రీమో, ఫ్రూట్స్ అనుకుంటాం కదా. కానీ తాతయ్య వీటన్నిటిని తేలేదు, కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ తెచ్చాడు. అదేంటబ్బా అని టోనీ ఆలోచిస్తుంటే, నాన్న నిన్ను ప్రేమిస్తూ నేను నీకు ఒక విలువైన బహుమానాన్ని తెచ్చాను. అదేంటంటే ఇదిగో తీసుకో అని తన జేబులో నుంచి ఒక మంచి సిల్వర్ కాయిన్ తెచ్చాడు పిల్లలు. అంతవరకు టోనీ ఎప్పుడు సిల్వర్ కాయిన్ని చూడలేదు. పిల్లలు, ఇందాకే మీకు చెప్పాను టోనీ కుటుంబం ఒక సాధారణమైన కుటుంబం అని. సడన్గా వెండి కాయిన్ తన చేతిలోకి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి గట్టిగా తాతయ్యని పట్టేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, నాకు ఈ వెండి కాయిన్ ఎంత నచ్చిందో, ఈ సిల్వర్ కాయిన్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందని దాన్ని జేబులోనే పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు పిల్లలు. పడుకునే ముందు అది జాగ్రత్తగా తన రూమ్లో సెల్ఫ్లో చక్కగా కాపాడుకునేవాడు. మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని వెళ్ళేవాడు. తర్వాత ఇంటికి వచ్చాక ఆ కాయిన్ ఎక్కడున్నా సరే తన జేబులోకి వచ్చేయాల్సిందే. మరి కాసేపు అయ్యాక అన్నం తినేటప్పుడు సడన్గా గుర్తొచ్చేది, జేబులో చూసుకునేవాడు, అరే నా వెండి కాయిన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే అమ్మయ్య ఉంది అని అనుకునేవాడు. అలాగా ఆడుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు ఒకవేళ మిస్ అయిపోతుందేమో అని మధ్యలో జేబులో చూసుకునేవాడు. సిల్వర్ కాయిన్ అంటే ప్రెషియస్ కాయిన్, అంతేకాదు తన ప్రియమైన తాతయ్య తనకు ప్రేమతో ఇచ్చిన కాయిన్ కనుక ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఉండేవాడు పిల్లలు. ఒకరోజు స్కూల్ నుంచి రాగానే ఎక్కడుంది సిల్వర్ కాయిన్, నా జేబులో పెట్టేసుకోవాలని వెతుకుతుంటే ఆ రోజు సిల్వర్ కాయిన్ దొరకలేదు. అయ్యో, ప్రతిరోజు నా పాకెట్ని చెక్ చేసుకుంటూ అది ఉందా లేదా అని చూసుకుంటుండేవాడిని. ఇప్పుడు నా కాయిన్ ఎవరు తీసేశారు? డాడీ మీరేమన్నా తీసారా? మమ్మీ నీకేమన్నా దొరికిందా అంటే మమ్మీ డాడీ ఇద్దరు కూడా లేదు నాన్న నాకు దొరకలేదు, నేను చూడలేదు అన్నారు. అయ్యయ్యో, ఎంతో ప్రేమగా ప్రేమించే ఆ సిల్వర్ కాయిన్ పోయేసరికి మరి టోనీ మనసు చాలా బాధ అయిపోయింది. నాన్న భోంచేద్దాం రా, టైం అవుతుందనంటే మమ్మీ నాకు ఆకలి వేయట్లేదు మమ్మీ, నాకు చాలా బాధేస్తుంది మమ్మీ, నాకు కాయిన్ కావాలి మమ్మీ, తాతయ్య నాకు చాలా ప్రేమతో ఇచ్చిన కాయిన్ మమ్మీ, ఆ కాయిన్ లేకపోతే నాకు చాలా బాధగా ఉంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ
వెతుకుదాం మమ్మీ అని వెతుకుతా ఉన్నారు పిల్లలు. మమ్మీ అనింది, దేవుడు సహాయం చేస్తాడులే నాన్న, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు ఇస్తాడు అని మమ్మీ చెప్పింది. డాడీ ధైర్యం చెప్పారు. కానీ ఆ రోజు టోనీకి అన్నం తినబుద్ధి కాలేదు, తర్వాత ఆడుకోవడానికి వెళ్ళబుద్ధి కాలేదు. అయ్యో నా కాయిన్ పోయిందని బాధపడతా ఉన్నాడు పిల్లలు. ఆ రోజు నైట్ అయిపోయేసరికి చాలా బాధతో అలాగే మంచం ఎక్కి పడుకోబోయాడు పిల్లలు. అయితే టోనీకి మనస్సులో ఒక స్వరం వినబడుతుంది. హే టోనీ, ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా నువ్వు అని అంటుంటే టోనీ అనుకున్నాడు, ఏం ప్రేయర్ చేసుకుంటామో ఏమోలే, నాకు అసలు కాయిన్ దొరకలేదు, నాకు అసలు మనసు లేదు, రేపు ప్రేయర్ చేసుకుంటాలే అని పడుకున్నాడు పిల్లలు. అలా పడుకోగానే మళ్ళీ స్వరం వినబడుతుంది, టోనీ ఈరోజు నువ్వు ప్రేయర్ చేసుకున్నావా లేదా అని వినబడుతుంది పిల్లలు. అబ్బా, నాకు అస్సలు ప్రేయర్ కూడా చేసుకోబుద్ధి కావట్లేదు, నా కాయిన్ ఇప్పుడు ఎవరు తీశారు, మా ఇంటికి ఎవరు వచ్చారు, మమ్మీకి తెలీదు, డాడీకి తెలీదు, నాకు తెలీదు, మళ్ళీ ఎవరికి తెలుసు అని అలాగే కాయిన్ కోసం బాధపడుతూ, యేసయ్యా ఈరోజు నేను ప్రేయర్ చేసుకోను ప్రభువా, రేపు ప్రేయర్ చేసుకుంటాను అని అలాగే పడుకుంటుంటే, టోనీ ప్రేయర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదా, ఈరోజు ఎందుకు అలా చేయట్లేదు, కమాన్ గెట్ అప్ టోనీ, ప్రేయర్ చేసుకో అని అంటుంటే, అబ్బో పడుకుందామంటే దేవుడు కూడా నన్ను వదిలిపెట్టట్లేదు అని మెల్లగా లేచి బలవంతంగా ఆ మంచం దగ్గర, యేసయ్యా మరి రోజంతా నువ్వు నాకు తోడున్నందుకు వందనాలు, కానీ నా మనసుకు చాలా బాధేస్తుంది, అదేంటంటే యేసయ్యా నా సిల్వర్ కాయిన్ పోయింది, అది ఎక్కడ పోయిందో నాకు తెలీదు, ఆ సిల్వర్ కాయిన్ దొరికేలాగా నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రేయర్ చేస్తున్నాడు. మోకాళ్ళ దగ్గర ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఏదో రాయి ఉందేమో అని అనుకొని కొంచెం అటు ఇటు జరుగుతూ ఉన్నాడు. కానీ మరి మోకాళ్ళ దగ్గరే గుచ్చుకుంటా ఉంది. సరేలే ప్రేరేక చూద్దాంలేని అనుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ అనేసి ఇక మంచం ఎక్కే ముందు కిందికి చూశాడు పిల్లలు. మోకాళ్ళ దగ్గర గుచ్చుకుంటుంది, రాయి కాదు పిల్లలు, అదే పోయిన సిల్వర్ కాయిన్. వావ్, ఎంత గొప్ప కార్యం చేశాడు ప్రభు, నేను ఇలా ప్రార్థన చేశాను, దేవుడు నాకు అలా ఇచ్చేశాడు, మన యేసయ్య ఇంత గొప్పవాడా, మనం ప్రేయర్ చేయగానే దేవుడు మనకు అంత త్వరగా ఇస్తాడా అని ఆ రోజు ఆ కాయిన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ డాడీ నేను ఇలా ప్రార్థన చేశాను, దేవుడు నాకు అలా ఇచ్చాడు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడని నాకు ఇప్పుడు అర్థమైంది మమ్మీ డాడీ అని మరి టోనీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి తన సంతోషాన్ని పంచుకున్నాడు పిల్లలు. ఈ లెసన్ మీకు చెప్తుంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు పిల్లలు. హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన డిసీజ్ వచ్చింది పిల్లలు. మనకి జ్వరం వస్తే మంచం మీద నుంచి దిగకుండా, మమ్మీ నాకు తలకి నొప్పి, నాకు కాళ్ళు నొప్పి, నాకు చేతులు నొప్పి, నాకు అస్సలు బాగాలేదు మమ్మీ అని మంచం మీద నుంచి అస్సలు దిగాం కదా, ఎంత బాధపడతాం కదా, ఒక స్టమక్ పెయిన్కి, ఒక హెడేక్కి మనం ఎంత సఫర్ అవుతాం. హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన పుండు వచ్చింది. చిన్న పుండు కాదు పిల్లలు, పెద్ద పుండు. ఆ పుండు మరి పెద్దగా స్ప్రెడ్ అయిపోయి చాలా భయంకరమైన వాసన, చాలా నొప్పి, మరి బ్లడ్ చీము అంతా కారుతూ చాలా భయంకరంగా ఉంది పిల్లలు. ఆ పుండు వల్ల హిజ్కియాకు నిద్ర లేదు, నెమ్మది లేదు, బాధపడుతూ ఉన్నాడు. అసలే రోగంతో బాధపడుతుంటే ఆ రాజు కోటలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరా అంటే యెషయా ప్రవక్త. అబ్బో, దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త మన ఇంటికి వచ్చాడు, ఏం చెప్తాడా అని అలాగే హిజ్కియా చూస్తుంటే ఆ ప్రవక్త అయిన యెషయా అంకుల్ ఏం చెప్పాడో తెలుసా? హిజ్కియా, నువ్వు తొందరగా చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని సెట్ చేసుకో అని చెప్పాడు పిల్లలు. అలా చెప్పేసరికి అసలే శరీరంలో నొప్పితో బాధపడుతున్న హిజ్కియాకు ఈ షాకింగ్ న్యూస్ వల్ల ఇంకా చాలా బాధేసి వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏడ్చుకుంటూ ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను క్షమించవా, నా అవిధేయతలు క్షమించవా, సారీ దేవా నన్ను క్షమించి నాకు ఆరోగ్యం ఇవ్వవా ప్రభువా అని ముఖము గోడ తట్టు తిప్పి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు పిల్లలు. మనం కూడా చాలాసార్లు ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నామంటే ఫ్రెండ్ కొట్టారనో, లేకపోతే అక్కకి ఇచ్చిందనో, చెల్లి కొట్టిందనో, మమ్మీ కొట్టింది, డాడీ తిట్టారని ఏడుస్తాం
చేస్తాం, కానీ మన పాపం విషయంలో, మన డిజొబీడియన్స్ వల్ల ఎప్పుడైనా మనం దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చామా పిల్లలు? చాలామంది అనవసరమైన వాటి కొరకు ఏడుస్తుంటారు. చెల్లి తమ్ముడు, దేవుడు మనకిచ్చిన కన్నీళ్ళు చాలా విలువైనవి కనుక యేసే దగ్గర సారీ చెప్తూ మన డిజొబీడియన్స్ని బట్టి మనల్ని క్షమించమని కన్నీళ్లతో యేసయ్యను వేడుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా అంకుల్ అలాగే కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే యెషయా అంకుల్ ఈ మాట చెప్పి వెళ్ళిపోతుంటే దేవుని మనస్సు కరిగిపోయింది. హిజ్కియాను దేవుడు క్షమించి హిజ్కియాను కరుణించాలని ఆశపడ్డాడు. వెనక్కి వెళ్ళిపోతున్న యెషయా ప్రవక్తని దేవుడు ఆపి, యెషయా మళ్ళీ హిజ్కియా దగ్గరకు వెళ్ళు అని చెప్పి పంపించాడు. పిల్లలు, అదేంటి ప్రభా, ఇప్పుడే కదా నువ్వేం చెప్పమన్నావు అది చెప్పానంటే, లేదు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, వెళ్ళు అని చెప్పి అక్కడ నిలబెట్టి యెషయా అంకుల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అదేంటంటే, హిజ్కియా బాధపడకు హిజ్కియా, నువ్వు ఏడుస్తుంటే నేను చూస్తున్నాను హిజ్కియా, నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన నేను వింటున్నాను, నాకు వినబడింది హిజ్కియా, ఏం బాధపడకే, ఏమి ఏడవకే, తప్పకుండా నేను నిన్ను బాగు చేస్తాను హిజ్కియా, 15 సంవత్సరాల లైఫ్ నీకు ఇంకా ఇస్తాను, అంతేకాదు 3 రోజుల్లో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపోతావు, అంత మంచి ఆరోగ్యం నీకు ఇస్తాను, ఏం బాధపడకే హిజ్కియా అని దేవుడు తన సేవకుడైన యెషయాను పంపించి హిజ్కియాను ధైర్యపరిచాడు. నిజంగా హిజ్కియా ఎంత బ్లెస్డ్ కదా పిల్లలు. మరి తనకున్న భయంకరమైన రోగంతో చచ్చిపోతాడని భయమేసినప్పుడు వెంటనే హిజ్కియా అంకుల్ చేసిన పని ఏంటి పిల్లలు? వెరీ గుడ్, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చాలా పవర్ఫుల్. అనవసరమైన వాటి కొరకు నాకు కొనిస్తావా లేదా, నాకు చాక్లెట్ కావాలి మమ్మీ, నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లల ఏడుపు చూడలేక మమ్మీ డాడీ డబ్బులు ఇచ్చేస్తారు. చాలామంది చిన్నపిల్లలు ఏడిస్తే పని అయిపోద్దని అనుకుంటారు కదా, కానీ లోక సంబంధమైన వాటి కోసం మనం ఏడవటం కంటే మన పాపం విషయంలో యేసయ్య పాదాలు పట్టుకొని ఏడవాలి. అంతేకాదు మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అందరూ యేసు ప్రభుని నమ్ముకొని గొప్ప రాజ్యమైన పరలోక రాజ్యంలో ఉండేలాగా ప్రభు వారికి సహాయం చేయాలని వాళ్ళ గురించి దేవుని పాదాల దగ్గర ఏడవాలి పిల్లలు. అలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. అంతేకాదు పిల్లలు, ఇటువంటి కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. చెల్లి తమ్ముడు, ఇంతవరకు అనవసరమైన వాటి కొరకు ఏడ్చావేమో, ఈ రోజు నుండి దేవుని సన్నిధిలో విలువైన వాటి కొరకు నీ విలువైన కన్నీరు కార్చాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. చెల్లి తమ్ముడు, ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు ఏది అవసరమైనా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాటిని మనకు ఇస్తాడు. టోనీ పోగొట్టుకున్న కాయిన్ విషయంలో చిన్న ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు అది దొరికేలాగా సహాయం చేశాడు. హిజ్కియా అంకుల్ కూడా నువ్వు చనిపోతున్నావు జాగ్రత్త అని ఒక మాట తన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా అంకుల్ని కనికరించి 15 years ఆఫ్ లైఫ్ను దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గొప్ప బహుమానాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకెందుకు ఆలస్యం? మరి అలాంటి కన్నీటి ప్రార్థన చేసే శక్తి, అలాంటి మనస్సు మనకు కూడా ఇవ్వాలని ప్రభువుని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. టోనీ చేసిన ప్రార్థన వల్ల పోగొట్టుకున్న కాయిన్ తిరిగి సంపాదించుకున్నాడు. హిజ్కియా చేసిన ప్రార్థన వల్ల తన పోగొట్టుకున్న తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, 15 సంవత్సరాల ఆయుష్ను కూడా నీవు పొడిగించావు ప్రభా. హిజ్కియా ప్రార్థన విన్నా, కన్నీటి ప్రార్థనలో శక్తి ఉందని మాకు తెలియజేశారు. ఇంతవరకు అనవసరమైన వాటి కొరకు ఎన్నోసార్లు మేము ఏడ్చాం, కానీ ప్రభా ఈ రోజు నుండి మా కన్నీళ్లు విలువైన వాటి కొరకు ఉపయోగించడానికి సహాయం చేయండి. మా పాపముల విషయమై కన్నీటితో నీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకునేవారిగా, అలాగే మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ రక్షణ కొరకు నీ పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థించేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్క్స్ నేర్చుకుందామా? మత్తయి 7:7, మాథ్యూ 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? మాథ్యూ 7:7, మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. Matthew 7:7. Okay, children, God bless you. Bye.